హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డ మరో భారీ నిధి. ఈ ప్రాంతంలోనే ఈ నిధి అయితే బయటపడిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో మరో భారీ నిధి. అత్యంత విలువైన 24 రకాల ఖనిజాలు లభ్యం. ఆంధ్రప్రదేశ్లో మరో ఖనిజ నిధి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దాన్ని వెలికి తీసేందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఖనిజ నిధి కూడా మన రాయలసీమలోనే ఉండటం విశేషం. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో భూగర్భంలో దాగి ఉన్నట్లు బంగారాన్ని వెలికి తీస్తున్నారు. ఇప్పుడు ఇదే సీమలో మరో చోట కూడా ఖనిజ వనరు ఉండడంతో దాన్ని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పీలేరు నియోజకవర్గం ఒంటెలలో అయితే కనుక అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం ఒంటెలులోని చంద్రగిరి బ్లాక్లో ఏకంగా 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర గనుల శాఖ కూడా నిర్ధారించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కోల్ ఇండియా ఈ భారీ అన్వేషణ లైసెన్స్ని దక్కించుకుంది. రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగపడే 24 రకాల అత్యంత విలువైన ఖనిజాలు ఇక్కడ ఉన్నట్లు అటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. దీంతో ఈ భూగర్భ ఖనిజాలను వెనక్కి తీసేందుకు వేట ప్రారంభించనున్నారు. ఏడాదిలోపు మైనింగ్ ఒప్పందాలు అయితే పూర్తవుతాయంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందిన వెంటనే ఒక ఏడాదిలోపు మైనింగ్ ఒప్పందాలు పూర్తి చేసుకుని క్షేత్రస్థాయిలో సర్వే పనులను వేగవంతం చేసేందుకు కోల్ ఇండియా సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఖనిజాన్వేషణ మొత్తం 3 దశల్లో చేపట్టనున్నారు. G3, G4 స్థాయిలో జియోలాజికల్ మ్యాపింగ్, భూగర్భ సర్వేలు నిర్వహిస్తారు. ఇక ఈ 250 చదరపు కిలోమీటర్ల పరిధిలో పలు చోట్ల అటవీ ప్రాంతాలు, కొండలు ఉండడంతో కేంద్ర అటవీ శాఖ అలాగే పర్యావరణ శాఖ నుంచి స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటున్నారు. సర్వే ప్రారంభించే ముందు అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు సంబంధించి కలెక్టర్ల నుంచి కూడా అనుమతి తీసుకుంటారు. వీటితో పాటు రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో సరిహద్దులను గుర్తిస్తారు. అందుకే ఎంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక ఏడాది అయితే పూర్తవుతుందంటున్నారు. అన్ని అనుమతులు లభించిన తర్వాత భూమి లోపల ఉన్న ఖనిజాలను అయితే వెలికి తీయనున్నారు. ఇది వచ్చేసి రాయలసీమ ప్రాంతంలోని ఒకచోట, అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం ఒంటెలులోని చంద్రగిరి బ్లాక్లో కూడా ఈ ఖనిజాలు అయితే దాగి ఉన్నట్లు చెప్తూ ఉన్నారు.